తినడానికి ఫుడ్ కూడా ఏం దొరకట్లేదు. ఎంత ఘాటి ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 రోజులైంది సరిగా ఫుడ్ తిని. ఓడి అమ్మ, ఇది కట్టడానికే 400 సంవత్సరాలు పట్టిందా. కార్ అయితే మనది బ్రేక్ డౌన్ అయింది. ఇంకా మనం 140 km దూరంలోనే ఆగిపోయాము. బాబు ఓకేనా అంతనా? గ్లాసులు వస్తాయా? బాటిల్ ఇచ్చావా? మొత్తం అంతా రెడీ, వెళ్ళిపోవడం ఇంకా. అలా మొత్తానికి మా వినాయకుడికి గట్టిగా కొబ్బరికాయ కొట్టి బయలుదేరాం. ఈలోపు మా శివాలయంలో ఉన్న ఈ క్షేత్రాల్లో ఏ జ్యోతిర్లింగాలు దర్శించుకుంటాం అనేది మా వాళ్ళు మీకు చూపించారు. టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. 90s నెక్స్ట్ వీడు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్, కాకపోతే పక్కన ప్రేమలో పడిపోయి ఏం ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాడు. ఆ బాధ్యత తీసుకున్నాడు. రా పెద్ద పెద్ద సామాన్లు అన్ని మేము ఇప్పుడు అంకనమల్ దాటాం. అదేంటి చెప్పరా? స్టంట్ స్టంట్ దీని పేరు స్టంట్. చెప్పారా నువ్వు? మా భాషలోనే. ఇప్పుడు వద్దులేరా అలా ఉండు. తీరా కరెక్ట్ షార్ట్ కొడతా. ఎదురుగా ఉందా షార్ట్? నువ్వు రా. అది అరలేదురా, బ్యాటరీ పెట్టలేదు. బ్యాటరీ సెల్ఫీ అలాగా సెల్ఫీ ఉండదు. డిజిటల్ క్యామ్ కి సెల్ఫీ అడుగుతున్నాడు. కెమెరా ఎవడ పెడతాడు హ్యాండిల్ చేయడం రా. కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం రావాలి. నువ్వు చేయరా. ఈ లోపలగా 10 రోజులు ఉంటాం కాబట్టి ఒక గ్యాస్ స్టవ్, లైటర్ కొనడానికి వెళ్ళాం. అనకాపల్లి పెరుగు బజార్లో షాప్ అది. మొత్తానికి చిన్న ఫన్ జరిగింది. బేరం ఆడాము, కొనుక్కొని బయలుదేరుతున్నాం రిటర్న్. ఇంకా రైస్ తీసుకొని మొత్తం అన్ని కార్లో వేసుకొని ఇంకా అనకాపల్లి నుంచి డైరెక్ట్గా మేము నెక్స్ట్ ఎక్కడ ఆకలిస్తే అక్కడ వరకు వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయి ఇవన్నీ తీసుకొని బయలుదేరాం. మరి గ్యాస్ ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయా? మనకి లైటర్ కూడా ఉంది. అది కాదురా, ఇంకా కొనాల్సిన ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. రైస్, వాటర్ ప్యాకెట్. హాయ్ గైస్, మన వైజాగ్ టు హైదరాబాద్ షార్ట్ కట్ వయా ఖమ్మం రోడ్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకి వయా విజయవాడ మీద నుంచి వెళ్తే 1 hour to 1.5 hour జర్నీ అండ్ 100 km వరకు జర్నీ సేవ్ అవుతుంది. సో చూద్దాం ఇది ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయ్యింది, ఎంతవరకు మనకి వెళ్ళడానికి వీలుగా ఉందనేది ఈరోజు చూద్దాము. ఇది గోదావరి బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయిపోయాము. ఓకే, ఇది నియర్లీ 3 to 3.5 kilometers ఉంటది. కొవ్వూరు టోల్ ప్లాజాకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కార్ కి ఎంత ఛార్జ్ చేస్తారో చూద్దాం. 1 side కార్ కి 74 rupees ఛార్జ్, బోత్ సైడ్స్ అయితే 110. ఇదే ఫస్ట్ టోల్ గేట్ ఈ రోడ్ లో. ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలోకి ఎంటర్ అవుతున్నాం. రోడ్డు ఆ రోడ్డు జీలికమిల్లి దగ్గర రోడ్డు అయితే ఏం బాగాలేదు. మేము కరెక్ట్ గా వచ్చామో లేదా కూడా డౌట్ గానే ఉంది. 700 kilometers అంటే 0/7 తెలంగాణ బోర్డర్ లో ఎంటర్ అవుతున్నాం మనం. ఫైనల్లీ రోడ్ అయితే చాలా హెవీ క్రౌడెడ్ గా ఉంది. డ్రైవింగ్ సీట్లు ఉన్నాడు కదా వాడు, F1 రేసర్. తీసుకొచ్చి మేము ఈ క్రౌడెడ్ రోడ్ ఎక్కేసారు కదా. ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ రెడీగా ఉంటారులే అబ్బా. అందులోనే మాయ కొద్ది లవ్ లో పడడం వల్ల ఏంటో ఇబ్బంది జరుగుతుందంటే అత్తమాల లవర్స్ మా మాయది బిందోటి ఉంటది. వాటి వల్ల ఇబ్బంది అవుతున్నాయి. సెట్ అవుట్ అత్తమాలు తడిచిపోతుంది మాయకి. మా వాళ్ళని చాలా కష్టపడి ఒప్పించి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో వెళ్తే చాలా ఫాస్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇటువైపు తీసుకొచ్చాను. కానీ దగ్గర దగ్గర ఒక 150 kilometers వరకు చాలా దారుణంగా ఉంది. రోడ్ ఏం కంప్లీట్ అవ్వలేదు. కానీ ఒకటి, ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళాము. అండ్ నైట్ విజువల్స్, లైట్స్ మొత్తం చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎంట్రన్స్లో ఉన్న టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ టోల్ పే చేసి హైదరాబాద్ అవుట్కట్స్లో ఎక్కడో దగ్గర రెస్ట్ తీసుకొని డే 2 జర్నీ స్టార్ట్ చేస్తాం. ఈ లోపే ఇక్కడ లొకేషన్ బాగుంది ఆపని మావాడు అన్నాడు. అక్కడ ఆగాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, బయలుదేరిపోయాం. ఓకే, డే 2 స్టార్ట్ అయింది. టుడే మార్నింగ్ 9 వరకు ఆకుండా జర్నీ చేసి అజంతా రీచ్ అవ్వాలి. బ్రో వెళ్ళిపోతావా 9 గంటలకల్లా అజంతా?
అలా కొంచెం దూరం వెళ్ళగానే తెల్లవారింది. అలా హైదరాబాద్ అందాలు చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం. ఈలోపు టిఫిన్ చేద్దాంరా అంటే మా వాళ్ళేమో మహారాష్ట్ర ఎంట్రన్స్లో తిందామన్నారు. సరే మహారాష్ట్రలోనే తిందాము, టిఫిన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుని బయలుదేరాం. ఆ బస్సు చూడగానే మహారాష్ట్రలోకి వచ్చామని మాకు అర్థమైంది. సో ఇక్కడ ఒక టిఫిన్ షాప్ ఉంది కదా అని చెప్పి ఆగాము. టిఫిన్స్ ఆర్డర్ చెప్పుకున్నాము, తిన్నాము. దోశ అది దొరికింది మనం తినేలాగే. హోటల్స్ అన్నీ కూడా కొంచెం తెలుగు మేనేజ్ చేశారు. ఈ హోటల్లో ఉన్న బాగానే ఉంది, ఇదే హోటల్ అది. ఇక్కడి నుంచి టిఫిన్ అవ్వగానే మళ్ళీ బయలుదేరాము. టిఫిన్ అయ్యేసరికి లేట్ అయింది కదా, లంచ్ చేసుకొని వెళ్దాం అని చెప్పి మంచి ప్లేస్ చూసి ఆపాడు మావాడు. హాయ్ బాయ్స్, మొత్తానికి మావాడు ఆపిన ప్లేస్ బాగానే ఉంది చూడడానికి. ఇక్కడ ఎవ్వరూ లేరు, ఎవరు డిస్టర్బెన్స్ లేదు. అంటే ఎవరైనా రోడ్డు పక్కన వండుకుంటే ఏమైనా అంటారేమో అని చిన్న డౌట్గా ఉన్నాము. కానీ మావాడు మంచి ప్లేస్లోనే ఆపాడు చూడడానికి. ఈ మొత్తం అంతా ప్లెయిన్ ఏరియా ఉంది, మధ్యలో ఒక చెట్టు ఉంది. మావాడు అక్కడ బాగుంటుందా లేదా ఏంటని చెక్ చేయడానికి వెళ్ళాడు ఆల్రెడీ. మీకు ఆ చెట్టు చూపిస్తాను. అదిగో ఆ చెట్టు దగ్గర ఇప్పుడు మేము వండుకొని తింటాము. ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. మొత్తం సామాన్లు అన్నీ కిందకి దించారు మా వాళ్ళు. అదిగో స్టవ్, మొత్తం వాటర్ క్యాను, స్టవ్ అన్నీ పట్టుకొని మేము అక్కడికి బయలుదేరుతాము. ఇప్పుడు వండుకొని తింటాము. చికెన్ తీసుకొచ్చారు మా వాళ్ళు. స్పెషల్గా మా వాళ్ళకి చికెన్ కర్రీ వండుదామని డిసైడ్ అయ్యాను నేను ఈరోజు. పడుకుందాం బాయ్స్. చికెన్ దొరకడం కూడా చాలా కష్టమైంది ఇక్కడ. చాలా సేపు తిరిగి ఆ చికెన్ అనేది కొనడం జరిగింది. ఆ చికెన్ చాలా టైం పట్టింది. అదిగోండి ఆ పక్కనే ఒక రైల్వే ట్రాక్ ఉంది. రెగ్యులర్గా ట్రైన్స్ వచ్చే ట్రాక్లా కనిపించలేదు. మనం వెళ్ళేలోపు ఏదైనా ట్రైన్ వస్తుందేమో చూడాలి. మొత్తానికి వంట స్టార్ట్ చేసాం. ముందుగా రైస్ వండేసుకుందాం, ఈలోపు చికెన్ మ్యారినేట్ అవుతుందని చెప్పాను. రైస్ వండడం స్టార్ట్ చేసాం. అంతా బాగుంది అనుకునే లోపు మాకు పెద్ద ఆపద వచ్చింది. ఏంటంటే విపరీతమైన గాలి వచ్చేస్తుంది. ఎటువైపు నుంచి చూసినా గాలి వస్తుంది. మా వాళ్ళిద్దరు ద్వారపాలకుల్లాగా పొయ్యికి ఇటువైపు ఒకడో అటువైపు ఒకడో కాపలా కాస్తున్నాడు ఆరిపోకుండా. చాలా కష్టం మీద వంట అనేది ప్రారంభించాం. అవుతుందా లేదా అని చాలా డౌట్గా ఉంది. మొత్తానికి ఇటువైపు నుంచి ఒకడో అటువైపు నుంచి ఒకడో పట్టుకొని మొత్తానికి దాన్ని కాపాడుతున్నారు. చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఎందువల్లంటే ఆకలి అలాంటిది. సో మా వాడు ఈలోపు చెప్పాను కదా చికెన్ మ్యారినేట్ చేద్దాం అని చెప్పి ఆ పనిలో ఉన్నాడు. ఈ రైస్ అవి అవగానే వేరే దాంట్లో షిఫ్ట్ చేసి చికెన్ వండేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇంకా మ్యారినేషన్ లేదు, ఏమీ లేదు, వెంటనే వండి అని చెప్పారు మా వాళ్ళు. ఎందువల్లంటే టైము చాలా లేట్ అవుతుంది. ఇప్పటికే 3 అయిపోతుంది, అరౌండ్ 3 to 4 అవుతుందని చెప్పి ఏదోలా తినేద్దాం డిసైడ్ అయిపోయి ఫుడ్ చాలా బాగా వచ్చింది. హ్యాపీగా భోజనం చేసి ఇంకే రెస్ట్ తీసుకోకుండా అజంతా వెళ్ళిపోవాలని ఇంకా ఒకటే ఫోకస్తోని డైరెక్ట్గా ఇక్కడి నుంచి 500 కిలోమీటర్లు ఉందని బయలుదేరిపోయి అజంతాలో నైట్ స్టే చేసి మార్నింగ్ అజంతా చూద్దాం అనుకున్నాం. బ్యాడ్ లక్ ఏంటంటే మరుసటి రోజు సోమవారం అజంతా సెలవు అని చెప్పి టూర్ ప్లాన్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి వెంటనే ఎల్లోరాకి వెళ్ళాం. ఇవ్వండి మా డే 2 కష్టాలు. మొత్తానికి లాడ్జ్ అయితే చెక్అవుట్ చేస్తాము. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ బయలుదేరాము. ఫ్రెండ్స్ అందరు రెడీ అయిపోయారు. కానీ మంచి అఫోర్డబుల్ ప్రైస్ అయ్యి నిన్న రాత్రి చెప్పాను, నువ్వు మళ్ళీ రిపీట్ చేయకు, వ్యూవర్స్ కి ఇబ్బంది ఉంటది. తెలియదు కాబట్టి నేను మళ్ళీ చెప్తూ ఉంటాను కాబట్టి పర్లేదు. మీరు కావాలి 1 minute స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోండి. దొరుకుతున్నాడు క్లీనర్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. బాబు క్లీనర్. ఓకే లెట్స్ గో టు ఎల్లోరా. ఓకే ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడే కార్ పార్కింగ్ చేసి వచ్చాం. కానీ వాస్తవానికి మనకి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అని రాశారు. కానీ కేవ్స్కి ఇటు అటు చూస్తే అంతా వేస్టేజ్ లేదు. ఇదంతా బాగా చెత్త, ఎక్కడ చూసినా చాలా డర్టీగా ఉంది. ఒకసారి ఉదయం 7:10 అప్పుడు చూసుకుని బాధాకర విషయం ఏంటంటే అజంతా వెళ్ళలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మొత్తానికి కేవ్స్లోకి ఎంటర్ అయ్యాం. కేవ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు హాఫ్ డే పైనే పట్టింది. కాబట్టి మీకు దాన్ని మొత్తం వీడియో మీకు కార్ట్లో పెడుతున్నాం సెపరేట్గా. దాని గురించి వీడియో చేసాము. ఈ కేవ్స్ అన్నీ చూసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న కృష్ణేశ్వర టెంపుల్కి బయలుదేరాం. లోపలికి మొబైల్ అలౌ చేయలేదు కాబట్టి మీకు ఏం చూపించలేకపోయాం. కానీ చాలా బాగుంటుంది. దర్శనం చాలా బాగా జరిగింది. మస్ట్ వాచ్. ఒకసారైనా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఖచ్చితంగా తప్పకుండా మీరు ప్లాన్ చేయండి ఎల్లోరాకి వస్తే మాత్రం. ఆ తర్వాత నెక్స్ట్ షిరిడీకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. షిరిడీలో ఎంట్రన్స్లో ఉన్న సాయిబాబా విగ్రహం అది. అక్కడి నుంచి మేము లంచ్ చేయాలి. లంచ్ చేసి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతాం. టెంపుల్ ఎదురుగా నీట్గా తెలుగులో పెద్ద పెద్ద లెటర్స్తో రాసున్నది కదా చెప్పి ఒక హోటల్లోకి వెళ్ళాము. కానీ 5 star హోటల్ కన్నా గట్టిగా బాధేసారు రేట్లు మాత్రం. చూడండి మా వాళ్ళు చూపెడతారు. రైస్ చెప్పాము. కర్డ్ రైస్ చిన్న గిన్నె 200. ఇది ఫ్రైడ్ రైస్, ఇది అంతకన్నా చిన్న గిన్నె, ఇది 220 రూపాయలు.
లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. రెస్టారెంట్ ఆపోజిట్లోనే గేట్ ఉంది కాబట్టి వెంటనే లేట్ చేయకుండా వెళ్ళిపోయాం. మొబైల్స్ అన్నీ తీసుకొని ఇక్కడ క్లాక్ రూమ్ ఉంది, ఆ క్లాక్ రూమ్లో పెట్టేసి ఫ్రీ సర్వీసే వెళ్ళి మొబైల్స్ అలౌ చేయలేదు కాబట్టి దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చాము. చాలా మారింది ఇప్పుడు ఒకసారి చూడండి. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా నాసిక్ బయలుదేరిపోయాం. నాసిక్ వెళ్తున్న దారిలో మంచి ఈ వెస్టర్న్ ఘాట్స్ విజువల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. టైం కూడా అరౌండ్ 4-4:30 అవ్వడం వల్ల సన్సెట్ అవుతుంది. ఆ లైటింగ్ ఆ ఘాట్స్ మీద పడుతుంటే చాలా అందంగా ఉంది. ఫైనల్గా నాసిక్ రీచ్ అయ్యాం. కానీ ఎంట్రన్స్లోనే టెంపుల్లో దగ్గరలో పార్కింగ్ అని చెప్పి మనకి ఆశ చూపెడతారు. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి. మేము అలా అనే చెప్పి 500 తీసుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు మళ్ళీ ఫైన్ వేస్తామన్నారు. వాళ్ళని ఏదో ఎక్స్క్యూజ్ అడిగి ఇగో నాసిక్ బస్ స్టాప్లో ఒక కార్నర్లో మా కారు పార్క్ చేసుకొని టెంపుల్కి బయలుదేరాం. బాయ్స్, ఇవన్నీ టెంపుల్ బయట ఉన్న వీధులు. చాలా హడావుడిగా ఉంది మొత్తం అంతా. బయట ఒక స్క్రీన్ కూడా ఉంది. ఆ స్క్రీన్లో లోపల జరుగుతున్నవన్నీ కూడా బయటని చూపిస్తారు. మేము స్టార్టింగ్లో చాలా బాధపడ్డాం, వెళ్ళిన టెంపుల్ ఏమీ చూపించడం అవ్వలేదని చెప్పి. దీన్ని అవుట్ సైడ్ మాత్రం మొబైల్ అలౌట్ చేశారు. ఆ ఆర్కిటెక్చరు, ఆ స్కల్ప్చరు చాలా బాగుంది. ఆ లైటింగ్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంది. లోపలది దర్శనం అది కంప్లీట్ చేసుకున్నాం. ఒక 2-3 అవర్స్ ఇక్కడ నుంచి స్పెండ్ చేసి నెక్స్ట్ నైటే డైరెక్ట్గా గుజరాత్ బయలుదేరిపోయాం. దారిలో ఒక హోటల్ కనిపించింది. బాగా లేట్ అయింది కదా అని చెప్పి ఏవో ఆర్డర్ చాలా చెప్పాం కానీ ఏమీ టేస్ట్ అనిపించలేదు. డబ్బులు అయితే వేస్ట్ అయ్యి కానీ ఎవరికి ఏ సాటిస్ఫాక్షన్ లేదు. బాగా లేట్ అయింది, ఇక్కడే ఎక్కడో స్టే చేసి వెళ్ళిపోదాం అన్నారని చెప్పి మహారాష్ట్రలోనే ఒక దగ్గర హోటల్ తీసుకున్నాం. మేము 5 మెంబర్స్ ఉన్నామని చెప్పి 5000 అన్నాడు, ఏదో తెలియదు కానీ ఒక్క నైట్ స్టే చేయడానికి అంత రేట్ ఎందుకు అనుకున్నాం. కానీ రూమ్ చాలా లగ్జరీగా ఉంది. బయటని చూస్తే అదోలా ఉంది కానీ లోపల మాత్రం చాలా అందంగా ఉంది. ఇదే బయట నుంచి చూస్తే ఆ హోటల్. ఇప్పుడు మాకు డే 4 జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము గుజరాత్ బయలుదేరుతున్నాం. ఈ డే 4 జర్నీ స్టార్టింగ్లోనే పెద్ద ఘాట్ తగిలింది మాకు. ఘాట్ అయితే పెద్దదైనా సరే లొకేషన్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఇదిగో గుజరాత్ ఎంట్రన్స్ బోర్డు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము 200 కిలోమీటర్లు ప్రయాణించి సర్దార్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. మా వాళ్ళందరికీ ఆకలి వేస్తుంది అంటున్నారు కానీ ఘాటీలో ఉన్నాం. కడుపులో తిప్పుతున్నారు అంటున్నారు కానీ ఘాటీ స్టార్ట్ అవగానే మరి ఇక్కడైతే రోడ్డుకి ఇరువైపులా అంతా ఖాళీ జామానే ఉంది. తినడానికి అది అక్కడ ఏం కనిపించలేదు. రూమ్స్ ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి చెప్తే కానీ తినడానికి ఎవరిది ఒక దుకాణం అయితే కనిపించలేదు. ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా ఏం దొరకట్లేదు పొద్దున్నే. అంటే టైం తక్కువ ఉండడం వల్ల అనుకుంటా. షాప్స్ అయితే ఉన్నాయి కానీ అన్ని క్లోజింగ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక 20-30 కిలోమీటర్స్ లో ఇంకొక సిటీ ఏదో ఉన్నట్టుంది మ్యాప్ లో. అక్కడ ఏమైనా ఫుడ్ దొరుకుతుందేమో ట్రై చేయాలి. బాగా లూప్ లైన్ ఏరియా ఇదంతా. అసలు ఇంత ఘాటి ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి ఏదో చిన్న ఊరైతే కనిపించింది. ఇక్కడ టీ తాగడానికి ఆగాము, దొరుకుతుందో లేదో చూడాలి. మరి అర్జెంట్ కడుపులో ఏదో ఒకటి పడాలి, లేదంటే కడుపులో తిప్పేస్తుంది. ఏంట్రా ఇది వెరైటీగా ఉంది. మిఠాయి गुजरात का स्पेशल खाना है चाय दे पीने के बाद में ఘాట్ అయినా సరే రోడ్స్ విశాలంగా ఉండడం వల్ల ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారేమో, యాక్సిడెంట్స్ అయ్యి అవుతున్నట్టున్నాయి. చాలా వెహికల్స్ అలా మేము దారిపడి ఉన్న చూస్తూ వచ్చాము. సో ఎవరైనా వెళ్తే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. తెలియని రోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఘాట్ రోడ్లో వేసినట్లేదు, విశాలంగా రోడ్లన్నీ ఉన్నాయి. మొత్తం ఫారెస్టే, చాలా డీప్ ఫారెస్ట్. దగ్గరలో విలేజెస్ కూడా కనిపించేవి కాదు, తినడానికి దొరికేది కాదు, తాగడానికి దొరికేది కాదు. మేము అన్ని వాటర్ ఫెసిలిటీస్ అన్ని కార్లో పెట్టుకున్నాం కాబట్టి మేము చాలా సేఫ్ అయ్యాం. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాం. మా మైక్ నీ దగ్గర ఉండిపోయిందిరా. బొటానికల్ గార్డెన్ వాగాయ్. ఇక్కడి నుంచి మనం మావాడు కూడా అదే వాక్ చేస్తున్నాడు. బిల్మోరా బొటానికల్ ఇంకా ఓపెన్ చేయలేదు, టైం లేదు. సో మేము బయట నుంచే చూసుకొని వెళ్ళిపోతున్నాం. వాగాయ్ బొటానికల్ గార్డెన్. ఎండ ఎక్కువ ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది అన్నారు. మా ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుందని చెప్పి బయట నుంచి అన్నీ చూసుకొని బయలుదేరిపోవడానికి డిసైడ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఓకే,
జర్నీని మళ్ళీ రెజ్యూమ్ చేసాము. బొటానికల్ గార్డెన్ ఓపెన్ అయితే లేదు, ఇంకెందుకు టైం వేస్ట్ అని చెప్పి సర్దార్ స్టాచ్యూకి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. మావాడు ఇందాక ఫుడ్ ట్రై చేశాడు, ఇక్కడ ఎవడో ట్రై చేయడు కానీ ఇది చేస్తాడు. ఏట్రా కుమార్ దాని పేరు? ఎక్స్ప్లోరింగ్ అంటే ఓన్లీ సైట్ చూడాలనుకుంటారు. నేను అక్కడ ఉన్న వాతావరణం, ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా ట్రై చేయాలనుకుంటాను. అన్ని తినేసి కక్కేసుకుంటుంటాడు, అందుకే వీళ్ళు చేయలేక చేసిన ప్రేరిస్తారు అని. మహారాష్ట్రకి వెళ్ళామా, అక్కడ వడాపావు, సేమియా పావు, మిక్చర్ పావు ఏవో ఉన్నాయి. మొత్తం అన్ని తినేసాను, అంత బాగానే ఉంది. ఓ పావుగంట పోయాక ఈ జర్నీలోని ఘాట్ రూట్ లోని తెలుస్తుంది బయటకు వస్తుందో రాదా. నైట్ నుంచి ఏం తినలేదు కదా, కార్ లో ఘాటి ఇవన్నీ తింటూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కడుపులో ఏదైనా పడితే బాగుంటుందని ఒక టీ స్టాల్ దగ్గర అయితే వేడివేడిగా ఎల్లో కలర్ లో వేసి ఉన్నాయి అనమాట. ఏదని చూసి వాళ్ళని అడిగితే గుజరాత్ ఫేమస్ ఫుడ్ కమన్ అని చెప్పారు. సరే ఒక ప్లేట్ ఇమ్మని చెప్పాను, ఇచ్చారు, తిన్నాను, బాగుంది. నాకైతే అసలు టేస్ట్ చేశారు, వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళే ఎవరికి నచ్చలేదు, వీడికి మాత్రం నచ్చింది. నాకు ఓకే, నేను తినేసాను, బాగానే ఉంది. ఐఎమ్ ఫుడీ, బేసికలీ ఐఎమ్ ఫుడీ కాబట్టి. ఫుడీ కాదు బట్ ప్యాటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్. ఆడేదో అలా చెప్తూ ఉంటాడు కదా అని చెప్పి ఇలాగ విండోలోంచి సైడ్కి చూస్తే మంచి లేక్, దానిపైన ఒక బ్రిడ్జ్ భలే ఉంది. అక్కడ ఆగుదాం అనేసరికి చూస్తే అదే బ్రిడ్జ్ పైన మేము వెళ్ళాల్సి వచ్చింది. చాలా అందంగా కనిపించింది. ఇప్పుడు మనం గుజరాత్ నుంచి మనం వడోదర పటేల్ విగ్రహానికి వెళ్తున్నాం కదా, ఈ దారిలో పూర్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, ఇది చూద్దామని వచ్చాం. ఇక్కడ వీళ్ళని అడిగితే ఏమన్నారంటే ఇప్పుడు పర్లేదు కానీ వర్షాకాలంలో వస్తే ఇంకా బాగుంటది, అది అక్కడ చూపిస్తున్నారు కదా, అది పెద్ద వాటర్ ఫాల్, ఆ వాటర్ ఫాల్ బాగుంటది అండ్ డిఫరెంట్ రకరకాల జాతుల పక్షులు కూడా వస్తాయి, అప్పుడైతే బాగుంటది అన్నారు. సరే మరి ఇప్పుడు టైం వేస్ట్ ఎందుకని చెప్పి వచ్చాం. కార్ అయితే మనది బ్రేక్ డౌన్ అయింది, ఇంకా మనం 140 km దూరంలోనే ఆగిపోయాము. బాయ్స్ ఇంకా రెడీ చేస్తున్నారు కార్ అదిని, అప్పుడే వీలది తీశారు. చూద్దాం ఎంతసేపులో వద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పట్టేలా ఉంది. ఈ లోపల టిఫిన్ అయితే ప్లాన్ చేసాం ఇక్కడ, ఒకసారి చూపిస్తాను చూడండి మా వాళ్ళు ఎలా వర్కౌట్ చేస్తున్నారు అది ఇదని. రెంచ్లు గించులు అన్ని అవైలబుల్ గా ఉంటాయని చెప్పి పక్కనే ఇక్కడ మెకానిక్ షెడ్ దొరికింది, ఇక్కడ హెల్ప్ చేశారు, బాగానే హెల్ప్ చేశారు వీళ్ళు, మనకి టూల్స్ అవి ఇచ్చి హెల్ప్ చేశారు. ఇది అయిపోయిన వెంటనే అదిగో మోటర్ రెడీ చేస్తున్నాడు. ఏమైందిరా ప్రాబ్లం లేదు, డిస్క్ రాసేస్తుంది, డిస్క్ సౌండ్ వస్తుంది, మనకి డిస్క్ సౌండ్ వస్తుందని ఆగాము, చూద్దామని చేసాము. అదే అంటే 5000 కిలోమీటర్లుగా తిరుగుదాం డిసైడ్ అయిపోయాం కాబట్టి ఎక్స్ట్రా డిస్క్ ప్యాడ్స్ తెచ్చుకున్నాం. ఇక డిస్క్ ప్యాడ్స్ మార్చాలి, ఇప్పుడు కొత్త డిస్క్ ప్యాడ్స్ వేసుకొని సస్పెన్షన్ దగ్గర చిన్న వీక్ ఉన్నది అది కూడా చూసుకొని బయలుదేరుతాం. ఇంకో 10 minutes లో అయిపోద్ది. మావాడు అమెరికా మెకానిక్, మామూలు మెకానిక్ కాదు అసలు వేరే మెకానిక్ తో పని లేదు కాబట్టి డేరింగ్ గా ఇంత దూరంగా రావడానికి కూడా డిసైడ్ అయ్యాం. మనం అనుకున్నాం కదా, హెవీ ఘాటీలో రావడం వల్ల ఏమైందంటే బాగా హార్డ్ అయిపోయినాయి, కొంచెం సాఫ్ట్ అయిపోయి బ్రేక్ సరిగా పట్టడం లేదు. ఇప్పుడు ఇప్పుడు రెడీ చేస్తాడు చూడండి, వేరే లెవెల్లో ఉంటది అసలు మామూలు. విపరీతంగా హీట్ అయిపోయి చేతులు కాలిపోతున్నాయి, వీళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పేసి వీడి చేతిలో వేడంతా పెట్టేసి వీళ్ళు ఎలా నవ్వుకుని తాగుతున్నారు చూడండి, చల్లని మజ్జిగ వాటరా. ఓకే అది ఓకే, బండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మామిడి వీలు బిగించేస్తున్నాడు. ఓకే జాకి బిగించాము, మావాడు ఇప్పున్నాడు. బాబు గురువు గారు మా బాధ చెప్తాను చూడండి. ఇప్పుడు మా బాధ ఎలా ఉందంటే, దగ్గర ఒక పెద్ద ఘాటీలో పడి వచ్చాం, అక్కడ ఆకులు అనంలో ఏం దొరకలేదు. పోనీ ఇదేనా సరే సిటీలోకి వచ్చాం, సిటీలో కాదు విలేజ్ లోకి వచ్చాం, టిఫిన్ కోట్ కాదు కదా ఏమీ దొరకలేదు. లాస్ట్ కి ఒక దగ్గరికి వెళ్ళాం, ఆడు 10 అయింది అప్పటికి. కాకపోతే ఏంటంటే 11 రెడీ అవుతుంది సార్ అన్నాడు. ఓకే మనకి అంత గంట వెయిట్ చేసి పని లేదు కాబట్టి వచ్చాం. అలా తిరుగుతూ రోడ్డు మీద చూసుకుని రాగా ఒక దగ్గరికి వెళ్తే మ్యాగీ అన్నాడు. మనకు ఉదయాన్నే మ్యాగీలు గీగీలు అవ్వ కదా గారు, అయితే సెల్దానో లేకపోతే ఇడ్లీ. అందువల్ల ఏంటంటే అక్కడే కూడా స్కిప్ కొట్టాం, వెళ్తున్నాం చూస్తాం. నెక్స్ట్ బిస్కెట్లు కొన్నాం. అందకల్లా చిరు ఆకలి అంటే చిన్న పేకి వెళ్ళి ఆకలి ఉంటా చూసినా అది తీరింది. అందకల్లా పెద్ద పేకి మట్టి అరిచేస్తుంది. దాని సంగతి ఇప్పుడు చూస్తాం, దారిలో ఏం దొరుకుతుంది ఇప్పుడు చూస్తాం. దారిలో 2 పీసులు కనిపించాయి కానీ మనకి ఇప్పుడు అది యాక్చువల్ ఫ్రంట్ కెమెరా ఉండడం వల్ల మీకు చూపించలేకపోయాను, చూపిస్తాను నెక్స్ట్. మొత్తానికి ఫైనల్ గా ఒక దగ్గర తినడానికి కాక ఎక్కడ ఏమీ దొరకట్లేదు, ఏదో ఒకటి తిందాం అని చెప్పి మొత్తానికి ఇక్కడ డిసైడ్ అయ్యాం. ఇక్కడ ఏ సమోసాలు పునుకులు అవి ఉన్నాయి, అలా ఇది దొరకడం గానం అయిపోయేలాగా ఉంది. ఇక్కడ ఇది కూడా వీళ్ళు వెయిట్ చూసి ఇస్తున్నారు,
చూడండి ఎంత దారుణంగా ఉందో. ఈ లెక్కన మనం చాలా రిచ్ గా మంచిగా బతుకుతున్నాం ఆంధ్రాలో. ఇవ్వండి ఇలా చూడండి, అక్కడ ఇక్కడ అయితే మామిడి ఇక్కడ ఆపాడు కొత్తగా, ఇంకా అవి తినేస్తారు కదా, ఇక్కడ ఆపాడు ఇంకో 2 కొత్త రకాలు కనబడ్డాయి తినేస్తారని చెప్పి ఇది కూడా తినడానికి రెడీ అయిపోయాడు. మామిడి పాపం ఏమీ లేక ఈ ప్యాకెట్లతో సరిపెట్టుకుంటున్నాడు. ఆడు ఏం తిన్నా వాంతి అయిపోతే అని భయంతాడు, ఏం తినడం మానేశాడు. ఇలా ఉంది ఇక్కడ మా పరిస్థితి, మా కష్టాలు. మొత్తానికి దొరికిన దాంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 రోజులైంది సరిగా ఫుడ్ తిని, ఏమీ దొరకట్లేదు ఇక్కడ తినడానికి. దొరికిన దాంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక పూట తింటే ఇంకో పూట దొరకట్లేదు, అలా ఉంది. మీరు మాత్రం రెడీమేడ్ ఫుడ్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి, గుజరాత్ సైడ్ కానీ వస్తే. అది చెప్పాను మా వాళ్ళకి, అరే ఏది ఉంటే అది తినండి అంటే లేదు, మాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పి 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా తిరిగారు. ఎక్కడ ఏం దొరకపోయేసరికి ఫైనల్గా నేను అప్పుడైతే ఏమేమైతే తిన్నానో అవే ఇప్పుడు తినడానికి రెడీ అయ్యారు. ఇలా డే 4 మొత్తం అష్ట కష్టాలతోని, ఆకలి కేకలతోని, గందరగోళాలతోని సాగుతూ వచ్చింది. ఆఖరికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి రీచ్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము కాబట్టి పక్కన ఆపాము. అదిగోండి మన ఇండియా మొత్తాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. దీని కంప్లీట్ టూర్ డీటెయిల్స్ పైన కార్డ్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. టూర్ కంప్లీట్ చేసుకొని దగ్గరలో ఉన్న ఒక హోమ్ స్టేకి వచ్చాము. ఆ హోమ్ స్టే చాలా చాలా బాగుంది. అది కూడా 1000 రూపాయలకి, సూపర్గా ఉంది 1000 రూపాయలకి. అదే 1000 రూపాయలకి 2 బెడ్రూమ్లు విత్ 2 ఏసీలు, ఒక పెద్ద హాలు అండ్ ఒక కిచెన్ రూము. ఈ కిచెన్లో మాకు కావాల్సినవన్నీ కడుక్కొని క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము ప్రజెంట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, అక్కడ ఉన్నాము. కేవడే కదన్నా, కేవడియా ప్రాంతంలో ఉన్నాము. ఇది జరిగింది నిన్న మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట. అదేంటి టూర్లో అవ్వాల్సిన డబ్బుల్లో సగం డబ్బులు అక్కడే అయిపోయి అంతా ఫ్రాడ్ అయిపోయింది. పోలీస్ దగ్గర ఫ్రాడ్ అయిపోయింది, ఫుడ్ దగ్గర ఫ్రాడ్ అయిపోయింది, రూమ్ దగ్గర ఫ్రాడ్ అయిపోయింది, చాలా డబ్బులు పోయినాయి. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తర్వాత చెప్తాం. కానీ ఇక్కడ ఎలాగా కాస్ట్, ఇక్కడికి వచ్చేసరికి అన్ని చాలా లగ్జరీగా లావిష్ గా హోటల్స్ గిటల్స్ అన్ని కనిపిస్తున్నాయి. బాబోయ్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనుకునేసరికి ఒకసారి టికెట్ తీసుకున్నాం. ఇంకా ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఫ్రీ బస్సులు, మన తిరుపతిలో ఎలా అయితే పైన ఇవన్నీ ఫ్రీగా ఉంటాయో దానికన్నా కంఫర్ట్ గా ఉన్నాయి, ఫ్రీగా. నెక్స్ట్ అంతా బాగుంది. ఫుడ్ ఎలాగా అనుకున్నాము, రూమ్ ఎలాగా చాలా టెన్షన్ పడుతున్నాం. ఎందుకంటే ల్యాబ్స్ షో చూడడానికి ముందుకే ల్యాబ్స్ షో అయ్యేసరికి 8:30 అయింది. మేము కార్ పార్క్, ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే కార్ ఎక్కడ పార్క్ చేయాలో తెలియక మేము వేరే ఏరియాలో పార్క్ చేసాం. అది ఓన్లీ 5 వరకే పార్కింగ్ ఉంటుంది అంట, నర్మదా పార్కింగ్ ఏరియా. సో ప్రాబ్లం అయింది. అక్కడి నుంచి మళ్ళీ మేము ఒక వెహికల్ మాట్లాడుకొని కార్ తీసుకుని వచ్చాము. ఈ లోపే మనకి ఒక రూమ్స్ కావాలా అని చెప్పి ఒక అతను వచ్చాడు, విజిటింగ్ ఇచ్చాడు. సరే ఇంకెందుకులే బయటకు వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ అప్పటికే టైం వేసారు, ఎందుకైనా మంచిదని చెప్పి ఒకసారి కాల్ చేస్తే మాట్లాడారు. చాలా ఇక గుజరాత్ వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు, అందరూ వ్యాపారాలు చేయడానికి ఇష్టపడతారంటూ ఏదనుకున్నాం, కానీ నిజమే ఇక్కడ ఒక కాలేజ్ తీసుకొచ్చాడు. చాలా అంటే ముందు మేము నమ్మడానికి భయపడ్డాం కాబట్టి మనోడు ఏమనుకోండి అంటే ముందు తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అన్నా నేను బ్రాహ్మణ్ని, చాలా నీట్గా ఉంటుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు, మీకు రిస్క్ ఏమి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదని. సో మేము అనుకున్నాం తీసుకెళ్ళి ఎక్కువ బాగా చేస్తారో లేకపోతే రిస్క్ అనుకున్నాం, కానీ సరే ఇంక ఎలాగే ఏం చేస్తాం, వడోదర వెళ్ళాలంటే 80 కిలోమీటర్లు ఉంది, ఇక్కడ స్టేజెస్ వెళ్ళిపోతాం డిసైడ్ అయ్యి వచ్చాము. రూమ్ అది చూపించాడు. ఇదేంటి రూమ్ కాదు, ఇదేదో గ్రూప్ హౌస్ లాగా అన్ని ఇల్లు ఒకేలా ఉన్నాయి అనమాట. కింద చూపించాడు, మొత్తం రూమ్ ఎక్సలెంట్ ఉంది, ఏసీ ఇవన్నీ ఇచ్చాడు, తక్కువ రేట్కే మొత్తం అన్ని ప్రొవైడ్ చేశాడు. ఫుడ్ ఎలాగైనా ఇబ్బంది పడ్డాము. ఈ లోపు ఫుడ్ గురించి నేను మాట్లాడతానని చెప్పి మా వాడు అన్నాడు. అతనితో మా వాడు మాట్లాడు. ఏంటంటే రూమ్ మనోడు బాగా అంటే చీప్ కాస్ట్ లో పెట్టాడు, రేపు దాని గురించి పెడతాం. ఏంటంటే తర్వాత వాళ్ళ నెంబర్ కూడా మీకు పెడతాం డిస్క్రిప్షన్ లోనే, మీరు చూసుకొని రేపు పొద్దున్న మేము పెట్టిన లింక్ లో చూసుకొని మీరు అవైలబిలిటీలో నా కుర్ర నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఫుడ్ కూడా హోమ్ ఫుడ్ వాళ్ళ మదర్ వండారు మాకు. ఏంటంటే చపాతీ ఇచ్చారు, నెక్స్ట్ దాంతోపాటు పాపడ్ ఇచ్చారు, 2 types ఆఫ్ కర్రీ, ఒకటి టమాటా సేవ్ ఒకటి ఆలూ కర్రీ ఒకటి ఇచ్చారు. ఇదంతా కూడా ఫుడ్ కూడా మన ఏంటంటే చాలా గౌరవ మర్యాదలతో కూడుకొని మనకి ఏదంటే లాస్ట్ కి ఏసీ కూడా వాడుకున్నారు. డే 5 మొత్తం భారీ వర్షాలతో స్టార్ట్ అయింది. తగ్గుతుందేమో అని కొంతసేపు చూసాం, ఇంకెంతకి తగ్గపోయేసరికి బయలుదేరి వెళ్ళిపోయాం. ఎందువల్లంటే ఇక్కడ నుంచి వడోదర వెళ్ళాలి, చాలా దూరం. అక్కడ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదండి, ఇదే లక్ష్మీ విలాస్ ప్యాలెస్. దాని ఎంట్రన్స్ గేట్ దగ్గరలో ఉన్నాం మనం. గేట్ చూడండి ఎంత భారీగా ఎంత అందంగా ఉందో. ఇది
ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ వ్యక్తి కట్టుకున్న ప్యాలెస్, అందుకే దీనికి ఆ ప్రత్యేకత వచ్చింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ లోపల కూడా ఎలా ఉందో చూస్తాము. ఇక్కడ నుంచి కాకుండా వేరే గేట్ ఉంది, ఆ వేరే గేట్ నుంచి ఎంట్రన్స్ ఉందంట, అక్కడి నుంచి మనం వెళ్తున్నాం లోపలికి. ఇదిగోండి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. కొంచెం ఇప్పుడు వచ్చాం కదండి, ఇదే చూడండి. ఇది ఏదో చెప్తాను ఎక్సైట్మెంట్ లో అలాగ అయిపోయింది అనమాట. ఇంత పెద్ద వర్షంలో ప్యాలెస్ అవుట్ సైడ్ చూడడం అవదన్నారు, ఓన్లీ ఇన్సైడ్ మాత్రమే టికెట్ అలౌ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అంత పెద్ద ప్యాలెస్ బయట నుంచి చూస్తే చాలా బాగుంటుంది, ఆ అవకాశం లేదని ఇంక మేము బయలుదేరిపోయాం. బాబు చూడండి, భారీ ఎత్తున వడగలు పడిపోయి ఐస్మల్లో పడిపోతాం. ఇంకోటి చూడు, ఇదిగో ఇప్పుడు చూడండి, మీరు ఇంత వర్షం చూడాలి, అక్కడ చూడండి ఎంత దారుణంగా ఐస్ పీసుల్లో పడిపోతాం. మనకు బాగా అడ్డిందిరా బిల్డింగ్ బాగా అడ్డింది. అదే అక్కడికి వెళ్ళిపోతే ఇంకా బాగా అడ్డుతుంది కానీ కాక అక్కడ పారేయడానికి చాయిస్ లేదురా. వద్దు ఈ సందులో ఉండిపోవడం కరెక్ట్. ఐస్ పీసుల్లో పడిపోతున్నాయి. ఏంటి నాకు అర్థం అవ్వలేదు, ఏంటి ఎంత సౌండ్ వచ్చేస్తుందని చెప్పి. నేను అనుకోండి ఏంటి ఏదో ఉలికిపోయింది కదా, బిజ్జి కింద ఉంటారు, అందరూ తోసిస్తారు డైరెక్ట్ గా. బ్రిడ్జి కింద ఉండిపోవాల్సిందే. గాయస్ చూడండి ఇక్కడ ఎంత పెద్ద వడగళ్ళు పడుతున్నాయి. యాక్చువల్గా మాకు చాలా భయం వేసింది, పెద్ద పెద్ద వడగళ్ళు పడిపోయి కారు గ్లాసులు అవి పగిలిపోతాయేమో అనుకున్నాం. కానీ ఇక్కడ లక్కీగా 2 బిల్డింగ్ల మధ్యలో చిన్న సొంత ఉండడం వల్ల అందులోకి వెళ్ళిపోవడం వల్ల మేము చాలా వరకు సేఫ్ అయ్యాము. ఇంత పెద్ద వడగళ్ళు పడడం, ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అవ్వడం మేము ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. అలా మెల్లిగా వర్షం తగ్గిపోయిన తర్వాత రాజస్థాన్ వైపు బయలుదేరాం. అవి ఒంట్లు కనబట్టి వచ్చాం రాజస్థాన్ వచ్చాం. అలా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో, పెళ్ళి ఆచారాలు, ఆ ఫుడ్ ఇదంతా కలిపి మన ఛానల్లో ఇంకో వీడియో ఉంటుంది, అది కార్డ్స్లో వదిలేస్తున్నాను, చెక్ చేయండి. మార్నింగే రెడీ అయిపోయి ఉదయపూర్ వైపు అయితే జర్నీ స్టార్ట్ చేసాం. ప్రాపర్గా ఫుడ్ తిని ఇప్పటికే 3-4 రోజులు అయిపోయింది. మన స్టైల్ ఫుడ్ అయితే అసలు ఇక్కడ దొరకట్లేదు. చూడాలి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఏదో పెద్ద జంక్షన్ కనిపించింది, మా వాళ్ళందరూ ఆగారు. ఇక్కడ ఆకులు అలమలు తప్ప ఏం కనబడేలా లేవు. మా వాళ్ళు ఏదో ఆర్డర్ చెప్పి ఆల్రెడీ లాగించేస్తున్నారు, చూద్దాం ఏం దొరికిందో. ఏమన్నా సమోసా మీలేగా ఇద్దరు పొద్దున్నే బజ్జీలు అయ్యి తింటే బండి చెట్టుకి వెళ్ళిపోద్దని చెప్పి మా వాడు ఏదో కర్బూజాలు అయితే తిందామని చెప్పేసి అంటున్నాడు. ఏదో ఒకటి తీసుకోరా, ఆకలికే చచ్చిపోయేలా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఏదో టన్నెల్ వస్తుంది, టన్నెల్ నుంచి ట్రావెల్ చేస్తాం ఇప్పుడు మనం. యాక్చువల్గా ఉదయపూర్ సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు, చాలా ప్యాలెస్లు కూడా ఉన్నాయంట. ప్యాలెస్లు కూడా అది ఫేమసే. చూడాలి మరి ఎన్ని ప్యాలెస్లు కవర్ చేయగలమా ఏంటనేది చూడాలి. టన్నెల్ చాలా పెద్దదే ఉందిరా, 2 టన్నెల్ అనుకుంటా మనకి. ఇప్పుడే ఉదయపూర్ వచ్చాము, సిటీ ప్యాలెస్ చూద్దాం అనుకున్నాం. కానీ సిటీ ప్యాలెస్కి వెళ్ళే దారిలోనే ఫతేసాగర్ లేక్ వ్యూ ప్యాలెస్ ఉంది. ఈ బోటింగ్ ఒక్కొక్కరికి 500 రూపాయలు అంట టికెట్. మొత్తం ఇలా రండి, దగ్గరికి రండి చూపిస్తాను. మొత్తం చూడండి, రైట్ రౌండ్ చూడండి, వ్యూ అదిరిపోయింది కదా. ఇక్కడ ఎలాంటి ప్యాలెస్లు ఇంచుమించు 10 దాకా ఉన్నాయి. బాయ్స్ ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇదిగో టెంపుల్ చూపించాము. ఉదయపూర్ నిజంగా మొత్తం అంతా ప్యాలెస్లు లేక్స్. ఉదయపూర్ అంతా ప్యాలెస్ లేక్స్. నేను అనుకున్నాను రాజస్థాన్ అంటే అంత ఎడారి ప్రాంతం అన్నారు, వాటర్ అది సరిగా ఉండదేమో అనుకున్నాను. కానీ అలా ఏం లేదు, ఫుల్గా ఇది పీక్ సమ్మర్ అయినా సరే నిండుగా నీళ్ళు ఉన్నాయి, మంచి మంచి ప్యాలెస్లు ఉన్నాయి అన్నమాట. మంచి హ్యాండ్ క్రాఫ్ట్స్, బ్యాగ్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. చూడండి ఫారినర్స్ కూడా వచ్చారు, అంతా ఇక్కడంతా ఫారినర్ షూటింగ్స్ కూడా ఉన్నాయి. అంతా జమాన్ ఎలాగుందంటే వాట్ ఈస్ వాట్ అన్నట్టు ఉంది జమాన్ అంతా. ఇక్కడ ఏది చూసినా మనకి ఎందుకు పంచైన ఐటమ్ లా ఉంది. పాత అంటే అది వాళ్ళు యాంటిక్ అనుకుంటున్నారు కానీ మనం బాగా సోల్ అని అనుకుంటున్నాం. చూడాలి మరి ఏం చెప్తుందో. ఇక్కడ మా ఫ్రెండ్ కి తగ్గట్టు ఉన్నాయి మొత్తం అన్ని 4 పీసులను చూసుకుంటే ఓల్డ్ ఏజ్ పీసులు అన్ని. మా వాడు చెప్పాడు ఆల్రెడీ, మా ఊరికి ఇవన్నీ 4 పీసులు కూడా. ఎందుకంటే మా వాడు ఎక్కువ 100K ఇష్టపడతాడు, అందువల్ల మా వాడికి సమర్పించాము. ఓకేగా ఎదురుగా కనిపించేదే ప్యాలెస్. ఇప్పుడే ఒక మనకి 100 మీటర్ దూరంలో ఉంది, ఎంటర్ అవుతాం ఇప్పుడు మనం. మా ఫ్రెండ్ మట్టికి అంతా చూస్తున్నాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు తీయడానికి. అంటే యాక్చువల్లీ మనోడు నల్లడు, కాకపోతే దీని గురించి అని చెప్పేసి సాయశక్తిలో ప్రయత్నించి ఫోటోలు అవి తీసుకోవాలి కదా నడుస్తున్నాడు. ఆటో ఫెసిలిటీ ఉంది, కాకపోతే మా వాడు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారని వద్దన్నాడు. నడిచి వెళ్దాం, గల్లి గిల్లి చూస్తాం కదా మనం అన్నాడు. నేను కూడా ఓకే అన్నాను.
ఇదే సిటీ ప్యాలెస్ టికెట్ కౌంటర్. ఇక్కడ సిటీ ప్యాలెస్ దే కాకుండా మొత్తం ఉదయపూర్లో ప్యాలెస్లు అన్నింటికి ఫోటోలు అయితే పెట్టారు. ఒక మనిషికి 800 రూపాయలు టికెట్. ఇది ఎంట్రీ ప్యాలెస్ లోకి ఈ విధంగా ఎంటర్ అవ్వాలి మనం. సో ఈ విధంగా మనం వెళ్తున్నాం ప్యాలెస్ కి. టికెట్ కౌంటర్, చెకింగ్ కౌంటర్ అలా ఉంది. పురాతన నాలుగు ఫోటో తీస్తున్నాను నాకు. బా ప్యాలెస్ ఎంట్రన్స్. ఏనుగులు చూడరా ఎంత రియలిస్టిక్ ఉన్నాయా. ఇదే సిటీ ఆఫ్ ప్యాలెస్ ఉదయపూర్ లో ఉంది. ఇలాంటి ప్యాలెస్ చాలా చాలా ఉంటాయి ఉదయపూర్ లో. చూడండి ఇది ఇంత ప్యాలెస్ ఇదంతా మొత్తం చాలా పెద్ద ప్యాలెస్, చాలా పెద్ద కాంపౌండ్. చూడండి లాగా ఎంత పెద్ద ప్యాలెస్ ఉందో. ఉదయపూర్ సిటీ. అక్కడ చిన్న ప్యాలెస్ చూడు, చాలా చిన్న ప్యాలెస్ అది. బిగ్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్ ఇది. చాలా పెద్ద ప్యాలెస్ ఉంటుంది ఇది. మినీ ప్యాలెస్ ఆర్చ్ దగ్గర వినాయకుడిది ఎంతో చాలా బాగుంది, సూపర్ ఉన్నది. ఈ డ్రెస్సులు అన్నప్పుడు రాణి గారి వాడిని బట్టలు ఇప్పుడు అమ్ముతున్నారు మనకి, కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. మహారాజా ఉదయ్ సింగ్ ఈ ప్యాలెస్ ని మొత్తం కట్టి 400 సంవత్సరాలు పట్టింది. మొత్తం డైనాసిటీ మొత్తం దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి నియర్లీ 400 years పట్టింది. 1553లో స్టార్ట్ చేశారు. ఇది రాజధాని మేవార్ నుంచి ఉదయపూర్ మార్చడానికి ఈ ప్యాలెస్ ని కట్టారు. తర్వాత మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. చూసారా ప్యాలెస్ ఎంత పెద్దగా ఉందో. మొత్తం చూడడానికి ఒక రోజు పడుతుంది. ఉదయపూర్ అంటే సిటీ ఆఫ్ లేక్స్ అని కాదు, సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని పెట్టాల్సింది. ప్యాలెస్ ఇదంతా ఒకవైపు, మన ప్యాలెస్ కి ఇంకో వైపు కూడా వెళ్దాల్చుకున్నాం. ద్వారబంధం చూడండి ఎంత ఉంది. గేట్ దాదాపు అన్నా ఎంత ఉంటదన్నా? 30 అడుగులు ఉంటదన్నా? 20 ఉంటదా? నేను అడిగినా సరే 30 feet. పైన ఆర్చులో కూడా పెయింటింగ్ చేశారు అప్పుడు. అది చూడండి ఎంత బాగా చేశారు. మొత్తం పాలించిన రాజులు వీళ్ళందరూ మన రాజులే. మొఘల్లా కనపడుతున్నాయి కానీ ఫోటోల్లోనే మన మహారాజులే. తర్వాత వాళ్ళు కాపీ కొట్టారు అవన్నీ. చూడండి ఈ ప్యాలెస్ మా తాత ముత్తాతలు రాజులు కట్టించింది. అప్పట్లో మేము ఇక్కడ ఉండేవాళ్ళమే. ఇంకా రాజస్థాన్ రాజులు వచ్చి అడిగారని చెప్పి వాళ్ళకి అద్దెకిచ్చేసి మేము వెళ్ళిపోయాం వైజాగ్. రెంట్ అది సరిగా కట్టట్లేదని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. షాపులు కూడా మీయంట్రా ప్యాలెస్ అద్దెకిచ్చిన నువ్వు షాపులు ఇవ్వమేట్రా నువ్వు మరిని. ప్యాలెస్ వ్యూ అంతా చూస్తాం. తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చాయి. మళ్ళీ మనం ఇంకా బయలుదేరి మధ్యప్రదేశ్ వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి ఒకసారి ఫైనల్గా ఇదే అవుట్ గేటు. బయటికి రాగానే ఇది పెద్ద టెంపుల్ ఉంది. ఇది కూడా టూరిస్ట్ స్పాటే, కానీ మనకు టైం లేదు కాబట్టి బయలుదేరిపోతున్నాం. ఆల్మోస్ట్ రాజస్థాన్ అవుట్స్కట్స్కి వచ్చాం. మధ్యప్రదేశ్లో ఎంటర్ అయిపోయాం. మావాడు మురికి మిలేగా అని చెప్పి 300 కిలోమీటర్లు తిరిగాడు. మొత్తానికి మురికి అయితే దొరికింది. మురికి అంటే హిందీలో చికెన్ అనమాట. అదో చూడండి కార్ అక్కడ పార్క్ చేసాం. వంట కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇంకో ½ an hourలో వంట అయిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వేడిగా చికెన్ రైస్ అంతా రెడీ చేసాము. చాలా రోజుల తర్వాత దగ్గర వారం రోజుల తర్వాత మస్తుగా మన ఆంధ్ర స్టైల్లో వండుకొని తింటున్నాము. ఈ రోజుకి ఆ గ్యాస్ స్టవ్ ఇవన్నీ కొనుక్కొని తెచ్చినందుకు మాకు జస్టిఫికేషన్ జరిగింది. ఉంటుందా? భోజనం అయిపోయింది. ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా డైరెక్ట్గా ఉజ్జయిని. ఇంకెక్కడ ఆగేది లేదు. అక్కడే దగ్గరలో రూమ్ తీసుకుని నైట్ అంతా ఉండిపోయి పొద్దున్నే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి. వాళ్ళు అలా ఒకరొకరు వెళ్తున్నారు. చలో ఇందులో ఒకటే టీషర్ట్స్ తీసుకున్నాం. గాయస్ చూడండి ఇదే మన 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహంకాళేశ్వర్ టెంపుల్. మ్యాక్సిమం లోపల ఫోన్ ఎలా ఉండకపోవచ్చు, ఎందుకంటే మిగిలిన 2 పుణ్యక్షేత్రాల్లో కూడా టెంపుల్ లోపలికైతే అలౌ చేయలేదు. ఈ విగ్రహాలన్నీ పంచలోహాలతో చేశారనుకుంటాను. చాలా బాగున్నాయి చూడండి. గాయస్ చూడండి ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్లు అవి ఏర్పాటు చేశారు. లోపల పూజా కార్యక్రమం అది బయట అందరూ చూడాలనే విధంగా ఏర్పాటు చేశారు. ఇలా స్క్రీన్లు పెట్టారంటే మ్యాక్సిమం లోపలికి ఫోన్ అయితే అలౌడ్ ఉండదని అనుకుంటున్నాను. చూద్దాం. చూడండి విగ్రహాలు బాగున్నాయి. 2 జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడు 3వ జ్యోతిర్లింగంకి వచ్చాము. ఉజ్జయిని మహంకాళేశ్వర్ టెంపుల్. మొత్తానికి దర్శనం అయితే పీస్ఫుల్ గానే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు సోమవారం కాదు, అందువల్ల మాకు కొంచెం క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఇన్సైడ్ ద టెంపుల్ అయితే మొబైల్ అలౌ లేదు, కానీ టెంపుల్ బయట వరకు మనం మొబైల్ క్యారీ చేయొచ్చు.
ఒకసారి అంబియన్స్ అంతా చూసినట్టయితే మొబైల్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఫోటోషూట్లు అవి చేసుకోవచ్చు. ఓకే గైస్, దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయటికి బయలుదేరుతున్నాం. బయట ఏమైనా చిన్న చిన్న షాపింగ్లు అయ్యి ఉంటే చూసుకోవాలి. బాయ్స్ ఇక్కడ అన్ని టెంపుల్స్ అవి అనుకున్నాం కానీ ఇలా రాగానే వచ్చిన ఇందులో చదివితే భారతమాత మందిర్ అని ఉంది. భారతమాత మందిర్ అని ఉంది. అయితే భరతమాతకు కూడా టెంపుల్ ఉంటుందా అయితే కట్టారు, నాకైతే ఇప్పుడు తెలీదు. ఒకసారి చూద్దాం, చూసి అదో కాదు కన్ఫర్మ్ చేస్తుంది. రండి. ఇక్కడ భారతమాతకి మందిర్ ఉజ్జయిని షాపింగ్ అయిపోయింది. మొత్తం ఆ వీధుల్లో మొత్తం కావాల్సిన కొనుక్కొని మొత్తం మందిరానికి వస్తే వచ్చాము. చూడండి ఇక్కడ మందిరం ఎంత బాగుంది. ఒకసారి మీరు ఉజ్జయిని వస్తే ఇది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అందరూ కలిపి ఫ్యామిలీతో రండి, బాగుంటది. అదే చెప్పాను కదా భారతమాతకి మందిర్ అని. ఆ దగ్గరికి వస్తే మన భరతమాత ఉన్నది. ఇప్పుడే మా ఇళ్ళలో గాజులు కొన్నాను దానికి. దాన్ని ఇప్పుడు పట్టుకొని వస్తుంటే మందిర్ కనిపించింది. ఆ మందిర్లోకి ఒకసారి వెళ్ళి అసలు ఏంటనేది చూద్దాం. మన వాళ్ళు కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు. బాయ్స్ ఇక్కడ ఒక్కసారి చూడండి, మనకి ఇన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, మన భారతదేశంలో ఎక్కడెక్కడ జ్యోతిర్లింగాలు ఉన్నాయనేది ఇక్కడ మ్యాప్ లో చూపించాడు. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, మిడిల్ ఇండియా, ఈస్ట్ ఇండియా, నార్త్ ఇండియా అని ఏం లేకుండా మొత్తం అన్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మనం చూసిన భరతమాత విగ్రహం మన కళ్ళ ముందే ప్రత్యక్షంగా భరతమాత ఉంది. అంటే భరతమాత కూడా విగ్రహంలో అనేది గొప్ప విషయం. ఈ రోజు సందర్శించుకోవడం అనేది ఇంకా గొప్పగా అనిపించింది. ఎందువల్లంటే మనం పాకిస్తాన్కి ఇంత ధీటుగా బదిలిస్తూ అందరూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై నినాదాలతో పోస్టులు పెడుతుంటే నేను డైరెక్ట్ గా భరతమాతనే దర్శించుకోవడం అనేది కొంచెం ఆనందంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మేము రాజస్థాన్ టూర్ భాగంగా 3 జ్యోతిర్లింగాలు చూడడం అయింది. 3 జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ నాసిక్ త్రయంబకేశ్వర్, 2 ఎల్లోరాలో ఉన్న గ్రీష్మేశ్వర్, 3 ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్. 3 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. చాలా హ్యాపీగా జరిగింది. దర్శనాలు కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా అమూల్యంగా జరిగాయి. నెక్స్ట్ ఇప్పుడు మేము ఛత్తీస్గఢ్ బయలుదేరుతున్నాం. ఓకే గైస్, చూడండి ఇది ఛత్తీస్గఢ్ దండకారణ్యం. మనం వెస్టర్న్ ఘాట్స్లో ఒక డీప్ ఫారెస్ట్ చూసాం, మళ్ళీ ఇంకో డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఏదైనా జంతువు కనబడితే మేము దానికి ఆహారం అయిపోవడం కాదు, అయ్యే మాకు ఆహారం అయిపోయేలా ఉన్నాయి. అంత ఆకలితున్నారు మొగలందరూ. ఎక్కడైనా ఏదైనా మంచి ప్లేస్ చూసుకుని మళ్ళీ వంట అది స్టార్ట్ చేయాలి. తినేసి మళ్ళీ డే అంతా జర్నీ చేసి నైట్ ఎక్కడ దొరికితే అక్కడ ఏది దొరికితే అది చిన్న రూమ్ అయినా సరే తీసుకుని పడుకుని పోయి మళ్ళీ డే 8 స్టార్ట్ చేయాలి. మొత్తానికి మళ్ళీ వంటకన్నీ రెడీ చేసాం. ఈరోజు నేను ఏం చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నారా? సరే ఓకే. మంచి చెట్టు దొరికింది, పెద్ద చెట్టు. ఈ చెట్టు కిందనే మనం బస్ చేయబోతున్నాం ఈ పూటకి. మంచి చెట్టురా. వర్షం పడకుండా ఉంటే తింటాం బిర్యానీ. ఇప్పుడు వర్షం పడితే దుప్పు భోజనమే. దుప్పు అంటే ఏంటో అనుకుంటున్నారా? డిస్క్రిప్షన్ లో పెడతాను, చదువుకోండి. దానికి పెద్ద ఇష్టం ఉంది. దుప్పు భోజనం అంటే ఏంటి చెప్పండి మీరే. గూగుల్లో సెర్చ్ చేసి ఎవరో ఒకరికి తెలిస్తే కామెంట్. 8వ రోజు మధ్యాహ్నం 3:11. వావ్, బిర్యానీ కొత్త కొత్తలు ఆడుతుంది. ఎన్సిసి గ్రీన్ పీస్ గురించి అడిగాం. ఇక్కడ ఎంపీలో ఎక్కడ దొరకలేదు. సో మా వాడు గ్రీన్ పీస్ కోసం ఏం చేసి ఎందుకు కంగారు పడకండి అని చెప్పాను. గ్రీన్ పీస్ రెడీగా నవ్విత్ మసాలా తీయడు, ఇలా చెంపుడు, ఇలా చల్లడమే. చూసారా కొత్త కొత్తలు ఆడిపోతుంది. అన్ని ప్రయోగాలే. ఏటవుద్ది ఏటో గంట తర్వాత తిన్నాక. దుబ్బే బాగుంటే బిర్యానీ, లేకపోతే దుబ్బు బిర్యానీ. దానికి లాస్ట్ ఫినిషింగ్. భోజనం రెడీ అయిపోయింది, తినేస్తున్నాం కూడా. నెక్స్ట్ 10 కిలోమీటర్లు అరిగిపోద్ది కూడా. నెక్స్ట్ దగ్గరికి వస్తాం ఆల్మోస్ట్ ఇంటికి. ఈ ఘాటి దిగితే ఇంటికి వెళ్ళిపోతాం. మా వాళ్ళందరూ ఇంద్రా సినిమాలో చిరంజీవి దిగి నేలకు ముద్దెట్టుకుంటారేమో చూడాలి. మరి అవన్నీ యాడ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి యాడ్ చేయట్లేదు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.